రెస్టారెంట్స్ అండ్ హోటల్స్కి వెళ్ళినప్పుడైతే టమాటా దోశ చాలా ఇష్టంగా తింటాం కదా. సో అది ఇంట్లోనే ఈజీగా రెగ్యులర్గా మనం చేసుకునే దోశ పిండితోనే చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక పెద్ద సైజ్ ఆనియన్, అలాగే 2-3 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలు బాగా ఫైన్గా ప్యూరీ లాగా చేసుకోవాలన్నమాట. సో ఎండుమిరపకాయలు మీరు కారం ఎక్కువ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. మేమైతే లెస్ స్పైసీగానే తింటాం కాబట్టి ఒక 2-3 వేసాను అనమాట. మనం ఆల్రెడీ ఇంట్లో ఎప్పుడు మన దగ్గర దోసపిండి ఉంటుంది కదా. సో ఆ దోసపిండిలోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి కలిపేసుకోవాలన్నమాట. అంతే, ఇక టమాటా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు అయితే కట్ చేసి వేసుకొని దోశ వేసేసుకోవడమే. ఇందులో కాంబినేషన్గా కారమైన చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. నేనైతే ఇలాగా పల్లి చట్నీని అయితే కాంబినేషన్గా తీసుకున్నాను. సో ఆ బ్యాటర్తో రెగ్యులర్గా మనం వేసుకునే దోశలాగా వేసుకుంటే టమాటా దోశ రెడీ.